మనిషి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుందా? ఆనాటి అలెగ్జాండర్ నుంచి నేటి జెన్జీ జెండర్ వరకు రాజ్యాలు సంపాదిస్తున్నాడు, ఆస్తులు సంపాదిస్తున్నాడు, అంతస్తులు సంపాదిస్తున్నాడు. కానీ ఏమీ అనుభవించకుండానే మరణిస్తున్నాడు. రేపటి కోసం అని సంపాదన మొదలెట్టాడు. అందరూ అసహించుకునే స్థాయికి చేరి జీవితాన్ని ముగిస్తున్నాడు. ఆలోచించారా? చివరికి అది అనుభవిద్దామనే సమయానికి ముసలివాడైపోతున్నాడు. ముసలివాడయ్యాక పరిస్థితి తెలుసు కదా. మనిషి సంపాదిస్తున్నంతసేపే అతనికి విలువ ఉంటుంది. ఎప్పుడైతే ఒకసారి కూర్చున్నాడో అక్కడి నుంచి పతనం. ఇంట్లో బయట అందరూ కూడా అసహించుకుంటూనే ఉంటారు. ఊరు పొమ్మంది కాడి రమ్మంది అనే డైలాగులు కూడా మన మీద వాడేస్తూ ఉంటారు. ఇంకా అనుభవించేది ఎక్కడుంది? ఆలోచించారా? అనుభవించేది ఇక్కడ ఏం కనబడట్లేదు. సో అనుభవించేది ఇక్కడ అనుభవించేది లేదు. కాబట్టి మనిషి జీవితం పార్ట్ 3 ఉన్నట్టేగా. ఆలోచించండి. అంటే ఒక నిధి ఉన్న మ్యాప్ మనకి మధ్య భాగం దొరికింది. దాని తల కావాలి, దాని తోక కావాలి, లేకపోతే ఆ నిధి మనకు దొరకదు. సో అలాగే మనిషి జీవితం తల్లి గర్భం నుంచి చివరికి మరణ స్థితికి వచ్చేస్తున్నాడు. అంటే ఇందులో తల తోక ఏమీ లేదు. మధ్య పార్ట్ మనిషి జీవితం. అంటే పార్ట్ 1 గడిచింది, అక్కడ ఏదో జరిగింది. దేవుడు మళ్ళీ తల్లి గర్భం ద్వారా భూమి మీదకి కిడ్నాప్ చేసి ఇక్కడ దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఇక్కడ అర్ధాంతరంగా ముగిస్తున్నాం. అంటే మనిషి అనుభవించేది ఇంకో లోకం ఉంది. అది పార్ట్ 3. మనిషి అక్కడ సుఖాన్ని కానీ అక్కడ శిక్షను కానీ అనుభవిస్తాడు. సో ఎందుకంటే ఇక్కడ పూర్తి సుఖాన్ని అనుభవించట్లేదు, ఇక్కడ పూర్తి శిక్షను అనుభవించట్లేదు. కావాలంటే మీరే ఆలోచించండి. 100 మందిని చంపిన వాడు ఒకే ఊరితో సరిపెడుతున్నారు. అది శిక్ష ఎలా పూర్తవుద్ది? అలాగే జీవితాంతం మంచి పనులు చేసిన వాడు ఇక్కడ త్యాగానికి కారణమవుతున్నాడు. కానీ మంచి పనులను అనుభవించేది కూడా, మంచి పనుల యొక్క ఫలితాన్ని అనుభవించేది కూడా లేదు. సో పార్ట్ 3 ఉన్నట్టేగా. ఆలోచించండి. మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.